ఇప్పుడు మనం సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనము డిస్కస్ట్రా అల్గారిథం యూజ్ చేస్తాము. లెట్ us assume that we have a graph. సో గ్రాఫ్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. G is equal to V, E, where V represents set of vertices, E represents set of edges. Let this graph is directed weighted graph. సో మనకి ఇచ్చిన గ్రాఫ్ అనేది డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అనుకోండి. సో డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంది, డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంది, మస్ట్ అండ్ షుడ్గా ఎడ్జెస్కి డైరెక్షన్స్ ఉంటాయి, అంటే యారోస్ ఉంటాయి. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ గ్రాఫ్, సో 1 to 6 వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్, ఆ ఎడ్జ్కి డైరెక్షన్ ఉంది. 1 to 2 వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్, ఆ ఎడ్జ్కి డైరెక్షన్ ఉంది. సో దాన్నే మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. ఎడ్జెస్కి డైరెక్షన్స్ ఉంటాయి, యారోస్ ఉంటాయి. నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంది, ప్రతి ఎడ్జ్కి వెయిట్ ఉంటుంది. సో 1 to 2 ఎడ్జ్ యొక్క వెయిట్ ఎంత 10, 2 to 3 ఎడ్జ్ యొక్క వెయిట్ ఎంత 30. సో ఆ విధంగా ఓకే. 2 to 3 ఎడ్జ్ యొక్క కాస్ట్ వెయిట్ 20, ఆ విధంగా ఓకే. నెక్స్ట్ ఈ అల్గారిథం ఏంది, సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం. అంటే మనం ఏం చేయాలి అంటే ఏదో ఒక వర్టెక్స్ని సోర్స్ వర్టెక్స్ కింద ఎస్యూమ్ చేసుకోవాలి ఇచ్చిన గ్రాఫ్లో. ఎగ్జామ్లో కనుక వాడు ఇదే వర్టెక్స్ని ఎస్యూమ్ చేసుకోండి అంటే దాంతో సాల్వ్ చేస్తాము. అలా కాకుండా ఎగ్జామ్లో ఏ వర్టెక్స్ ఇవ్వకపోతే మనం ఇచ్చిన మన ఇష్టం, మనకు కావాల్సిన వర్టెక్స్ని మనం స్టార్టింగ్ వర్టెక్స్ కింద ఎస్యూమ్ చేసుకొని ఆ సోర్స్ నుంచి ఆ వర్టెక్స్ నుంచి రిమైనింగ్ అన్ని వర్టిక్సెస్ కూడా షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన గ్రాఫ్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 7 వర్టిసెస్ ఉన్నాయి. సపోజ్ మనం 1 అనే వర్టెక్స్ని స్టార్టింగ్ వర్టెక్స్ కింద ఎస్యూమ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1 to 2 షార్టెస్ట్ పాత్ ఎంత, 1 to 3 షార్టెస్ట్ పాత్, 1 to 4 షార్టెస్ట్ పాత్, 1 to 5 షార్టెస్ట్ పాత్, 1 to 6 షార్టెస్ట్ పాత్, 1 to 7 షార్టెస్ట్ పాత్, అలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. సో అది మనము ఈ ప్రాబ్లంలో మన యొక్క ఎయిమ్. సో ఇక్కడ మనం ఒక మేజర్గా ఒక 2 కాలమ్స్ తీసుకుంటాము. సో ఫస్ట్ కాలం ఏంటంటే సెలెక్టెడ్ వర్టెక్స్. సో ఏ వర్టెక్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలం ఏంటంటే విజిటెడ్ వర్టెక్స్ సెట్. సో ఏ వర్టెక్స్ని అయితే మనము, ఏ వర్టిసెస్ని అయితే మనము ఇంతవరకు సెలెక్ట్ చేసామో, విజిట్ చేసామో, సో దాని యొక్క వర్టిసెస్ని మనము ఇక్కడ ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ వర్టెక్స్ నుంచి మనం ఏం చేయాలి, సెకండ్ వర్టెక్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. డి పెట్టాము, డి అంటే డిస్టెన్స్ ఓకే. సో ఫస్ట్ వర్టెక్స్ టు ద సెకండ్ వర్టెక్స్ డిస్టెన్స్. నెక్స్ట్ అదేవిధంగా D(3) క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా D(4) క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కొంచెం పక్కకు రాద్దాము. సో విజిటెడ్ వర్టెక్స్ సెట్. సో విజిటెడ్ వర్టెక్స్ సెట్ ఓకే. సో ఏమేమి విజిట్ చేయాలి మనము, 1 దగ్గర నుంచి D(2) విజిట్ చేయాలి సెకండ్ వర్టెక్స్, నెక్స్ట్ థర్డ్ వర్టెక్స్, నెక్స్ట్ ఫోర్త్ వర్టెక్స్, నెక్స్ట్ ఫిఫ్త్ వర్టెక్స్, నెక్స్ట్ సిక్స్త్ వర్టెక్స్, నెక్స్ట్ సెవెంత్ వర్టెక్స్. ఇలా అన్ని వర్టిసెస్ని మనము విజిట్ చేయాలి. సో ఫస్ట్ ఏ వర్టెక్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. 1నే సెలెక్ట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు ఓకే. నేను ఇక్కడ 1 అనే వర్టెక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ విజిటెడ్ వర్టెక్స్ సెట్. ఇంతవరకు మనం విజిట్ చేసిన వర్టిసెస్ ఏంది 1. సెట్ అంటే దాన్ని మనం కర్లీ బ్రేసెస్లో ప్లేస్తాము, కాబట్టి కర్లీ బ్రేసెస్లో మనం ప్లేస్ చేస్తాము ఓకే. సెట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్ ఓకే. సో ఈ 1 అనే వర్టెక్స్ని విజిట్ చేసాం కాబట్టి దాన్ని కర్లీ బ్రేస్లో పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు 1 నుంచి మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే వర్టెక్స్ 1ని ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే వర్టెక్స్ 1 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. వర్టెక్స్ 1 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఎంత, 1 to 2 ఒక ఎడ్జ్ ఉంది, 1 to 6 ఒక ఎడ్జ్ ఉంది. సో 1 to 2 ఎడ్జ్ యొక్క కాస్ట్ ఎంత 10. నెక్స్ట్ 1 to 6 ఎడ్జ్ యొక్క కాస్ట్ ఎంత 30. సో ఆ విధంగా రాయండి. నెక్స్ట్ 1 to 3 4 5 6 7కి ఎటువంటి ఎడ్జెస్ లేవు కాబట్టి దాని కాస్ట్ ఎంతో మనకు తెలియదు. కాబట్టి ఏం చేస్తారు, ఇన్ఫినిటీ అని పెట్టండి. సో ఇన్ఫినిటీ అంటే ఎటువంటి ఎడ్జ్ లేదు, వీ డోంట్ నో ద కాస్ట్ ఓకే. తర్వాత ఇచ్చిన ఇప్పుడు మనకి తీసుకున్న కాస్ట్లో ఏది తక్కువగా ఉంది, 10 30 ఇన్ఫినిటీలో 10 అనేది తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దాన్ని సర్కిల్లో పెట్టి ఈ 10 అనేది ఏ వర్టెక్స్ యొక్క కాస్టు, సెకండ్ వర్టెక్స్ యొక్క కాస్టు. కాబట్టి సెకండ్ స్టెప్లో 2 అని చెప్పి అస్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అర్థమైంది, 1 నుంచి మనము సెకండ్ వర్టెక్స్కి విజిట్ చేయడానికి మనకి పట్టే కాస్ట్ ఎంత, పట్టే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత 10.
సో వర్టెక్స్ 1 నుంచి వర్టెక్స్ 2ని విజిట్ చేయడానికి మనకి 10 అనే కాస్ట్ కావాలి. ఓకే, సో 10. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 1 to 3, 1 to 4, 1 to 5, 1 to 6, 1 to 7 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 2ని సెలెక్ట్ చేసాము బికాస్ 2 వర్టెక్స్కి తక్కువ కాస్ట్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విజిటెడ్ సెట్లో ఏం రాయాలి, మనం ఆల్రెడీ 1ని విజిట్ చేసాము, ఇప్పుడు ఏ వర్టెక్స్ని విజిట్ చేస్తున్నాము, 2ని విజిట్ చేస్తున్నాము కాబట్టి 1, 2 పెట్టాలి. ఓకే, ఆల్రెడీ మనం విజిట్ చేసిన వర్టెక్స్ ఏంది, 10ని మనం ఆల్రెడీ విజిట్ చేసాము, కాస్ట్ ఆఫ్ 2ని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము కాబట్టి దాని సర్కిల్లో పెట్టాలి బికాస్ 1 to 2 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఏ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాము, సెకండ్ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ వర్టెక్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే సెకండ్ వర్టెక్స్ యొక్క ఎడ్జెస్ అండ్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 2 నుంచి ఒకే ఒక ఎడ్జ్ ఉంది 3, సో దాని యొక్క కాస్ట్ ఎంత 3. ఓకే, బట్ మనకి ఈ ప్రాబ్లంలో మన యొక్క ఏమైంది, సోర్స్ నుంచి రిమైనింగ్ అన్ని వర్టిసెస్ కూడా షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మన టార్గెట్ 2 నుంచి 3 ఫైండ్ అవుట్ చేయడం కాదు, 1 నుంచి 3కి ఫైండ్ అవుట్ చేయాలి. బట్ దానికి మనం 1 to 3 మనకి డైరెక్ట్గా ఎడ్జ్ లేదు కాబట్టి మనం YR2 వెళ్తున్నాము, సో 2 ద్వారా 3కి వెళ్తున్నాము. ఓకే, సో మనం ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ 2ని ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. కాస్ట్ ఆఫ్ 2 ఎంత 10, అంటే 1 నుంచి 2కి వెళ్తానికి పట్టే కాస్ట్ ఎంత 10. ఇప్పుడు 2 నుంచి 3కి పడటానికి కాస్ట్ ఎంత, 2 నుంచి 3కి పడటానికి కాస్ట్ ఎంత 20. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, 10 + 20 ఎంత 30. సో కాబట్టి మనం 30 నోట్ చేయాలి. సో అర్థమైందా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 2 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 2 యొక్క అడ్జసెంట్ వర్టెక్స్ ఎంత 3, బట్ ఇక్కడ మనం 2 to 3 ఫైండ్ అవుట్ చేయట్లా, మనం 1 నుంచి 3కి ఎలా ట్రావర్స్ చేయాలో దాని యొక్క కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 1 to 3కి డైరెక్ట్గా ఎటువంటి ఎడ్జ్ లేదు, సో YR2 మాత్రమే వెళ్ళాలి. మనం కాస్ట్ ఆఫ్ 2ని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము 10. 2 to 3 యొక్క కాస్ట్ ఎంత 20, సో 10 + 20 ఎంత 30. ఓకే, తర్వాత రిమైనింగ్ ఇంకా 2 నుంచి మనకి ఎటువంటి ఎడ్జెస్ లేవు కాబట్టి సింపుల్గా ఏం చేయాలి, ఇన్ఫినిటీ పెట్టేసి, సో ప్రీవియస్గా మనకి D(6) ఎంత వచ్చింది 30 వచ్చింది, సో ఆ 30ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి, నెక్స్ట్ ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు మనం 10 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము కాబట్టి దాని గురించి మనం మర్చిపోవచ్చు, అంటే సర్కిల్లో పెట్టిన దాని గురించి మనం ఆలోచించాల్సిన నష్టం లేదు. నెక్స్ట్ 30 ఇన్ఫినిటీ 30 ఇన్ఫినిటీలో స్మాలర్ వాల్యూ ఏంది, 30 అనేది స్మాలర్ వాల్యూ, బట్ 3 అనేది ఫస్ట్ వస్తుంది, 3 అనే వర్టెక్స్ అనేది 6 కన్నా ఫస్ట్ వస్తుంది 1 to 3. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ థర్డ్ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు 6th వర్టెక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకున్నా సరే సేమ్ కాస్టే వస్తుంది. ఓకే, 30 అనే కాస్ట్ అనేది ఏ వర్టెక్స్ది, థర్డ్ వర్టెక్స్ది కాబట్టి నెక్స్ట్ మనం ఏ వర్టెక్స్ని సెలెక్ట్ చేయాలి, 3ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు వర్టిసెస్ అంటే ఏ విజిట్ చేసాము, ఆల్రెడీ 1 విజిట్ చేసాము, 2 విజిట్ చేసాము, ఇప్పుడు 3 కూడా విజిట్ చేసాము కాబట్టి విజిటెడ్ వర్టెక్స్ సెట్ దగ్గర 1 to 3 అని పెట్టండి. సో ఇప్పుడు మనం వేటిని విజిట్ చేసాము, వేటి యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేసాము, 1 to 2 ఫైండ్ అవుట్ చేసాము, 1 to 3 ఫైండ్ అవుట్ చేసాము కాబట్టి దేన్నైతే ఫైండ్ అవుట్ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా సర్కిల్లో పెట్టి రాసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ వర్టెక్స్ని చూస్ చేసుకున్నాము 3ని, కాబట్టి 3ని ఎక్స్ప్లోర్ చేయాలి, అంటే 3 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఎక్కడ ఉంది, 3 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఏంది, 3 నుంచి ఒక 4 ఉంది ఎడ్జ్, అదేవిధంగా 3 నుంచి 5 కూడా ఉంది. సో ఇప్పుడు మనం 3 నుంచి 4 క్యాలిక్యులేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ 3 నుంచి 5 క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇక్కడ మన ఏమైంది 1 to 4 ఫైండ్ అవుట్ చేయాలి, 1 to 5 ఫైండ్ అవుట్ చేయాలి. బట్ 1 to 4కి డైరెక్ట్గా ఎడ్జ్ లేదు, 1 to 5కి డైరెక్ట్గా ఎడ్జ్ లేదు కాబట్టి YR3 ద్వారా వెళ్ళాలి. మనం ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేసాం, కాస్ట్ ఆఫ్ 3 ఎంత 30, సో దీని యొక్క కాస్ట్ ఎంత 30. ఇప్పుడు మనం 4 యొక్క కాస్ట్ అంటే ఏం చేయాలి, ఈ 30కి 15 యాడ్ చేయాలి, 30 + 15 ఎంత 45. సో ఇప్పుడు 1 to 4 కాస్ట్ ఎంత వస్తుంది 45 వస్తుంది. అదేవిధంగా 3 to 5 ఎంత 5, ఆల్రెడీ వర్టెక్స్ 3 యొక్క కాస్ట్ని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది 30 వచ్చింది, 30 + 5 ఎంత 35. సో కాబట్టి 5th నోడ్ యొక్క కాస్ట్ ఎంత 35. సో నెక్స్ట్ ఆల్రెడీ 30 ఉంది కాబట్టి ఆ 30ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. నెక్స్ట్ ఏముంది, ఇన్ఫినిటీ ఉంది, సో ఇన్ఫినిటీ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంది 45, 35, 30. ఆ మూడిట్లో స్మాలర్ వాల్యూ ఏంది 30 కాబట్టి నెక్స్ట్ మనం 30ని చూస్ చేసుకోవాలి. 30 అనే వెయిట్ అనేది కాస్ట్ అనేది ఏ వర్టెక్స్ది 6th వర్టెక్స్ది కాబట్టి నెక్స్ట్ 6th వర్టెక్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ వర్టెక్సెస్ని విజిట్ చేసాము, ప్రీవియస్గా 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇప్పుడు 6 ఉంది కాబట్టి
6 కూడా రాసేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ 10 క్యాలిక్యులేట్ చేసాము, తర్వాత 30 క్యాలిక్యులేట్ చేసాము. ఐఎమ్ సారీ, సెకండ్ వర్టెక్స్ని ఇది కాస్ట్ ఫైండ్ అవుట్ చేసాము, థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేసాము, సిక్స్త్ వర్టెక్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. సో కాబట్టి వాటిని మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ వర్టెక్స్ని చూస్ చేసుకున్నాము, సిక్స్త్ వర్టెక్స్ని చూస్ చేసుకున్నాము. కాబట్టి వర్టెక్స్ 6ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అంటే 6 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఎంత? 6 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఎంత? ఓన్లీ 1 వర్టెక్సే ఉంది, 6 to 7, దట్ ఈస్ 35. బట్ మనం 1 నుంచి 7కి వెళ్ళటానికి మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ 1 నుంచి 7కి మనం వెళ్ళలేము, వయా 6 ద్వారా మాత్రమే వెళ్ళగలం. ఆల్రెడీ మనం కాస్ట్ ఆఫ్ 6ని ఫైండ్ అవుట్ చేసాం, ఎంత? 30. ఇప్పుడు 6 నుంచి 7కి వెళ్తానికి ఎంత? 35. సో 30 + 35 ఎంత? 65. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 7 ఎంత వస్తుంది? 65 వస్తుంది. సో ఈ రెండు వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. ఓకే, ఈ రెండు వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. ఓకే, నెక్స్ట్ 45 ఉంది, 35 ఉంది, 65 ఉంది. ఈ మూడిట్లో స్మాలర్ వాల్యూ ఏంది? 35. కాబట్టి 35ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 35 అనే కాస్ట్ అనేది ఏ వర్టెక్స్ది? ఫిఫ్త్ వర్టెక్స్ది, కాబట్టి 5 పెట్టండి. ఇప్పుడు మనం ఏ వర్టిసెస్ని సెలెక్ట్ చేసాము, ఇంతవరకు విజిట్ చేసాము? 1 2 3 6 5. సో ఇది ఆల్రెడీ సెకండ్ వర్టెక్స్ మనం క్యాలిక్యులేట్ చేసాము, థర్డ్ వర్టెక్స్ క్యాలిక్యులేట్ చేసాము, నెక్స్ట్ ఫిఫ్త్ వర్టెక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసాము, తర్వాత సిక్స్త్ వర్టెక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసాము. కాబట్టి దేన్నైతే క్యాలిక్యులేట్ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. ఇప్పుడు మనం ఏ వర్టెక్స్ని చూస్ చేసుకున్నాము? 5 చూస్ చేసుకున్నాము. సో 5ని ఎక్స్ప్లోర్ చేయాలి, అంటే 5 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5కి ఎన్ని అడ్జసెంట్ వర్టిసెస్ ఉన్నాయి? ఒక్క ఎడ్జే ఉంది మనకి. 5 నుంచి 7కి 7 ఉంది. సో 5 నుంచి 7కి 7 ఉంది. బట్ మనం 1 to 7 మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేము, మనం వయా 5 మాత్రమే చేయగలము. ఆల్రెడీ మనం కాస్ట్ ఆఫ్ 5 క్యాలిక్యులేట్ చేసాము. కాస్ట్ ఆఫ్ 5 మనకి ఎంత వచ్చింది? 35 వచ్చింది. ఇప్పుడు 35కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 42 వస్తుంది. సో 42 ఈజ్ నథింగ్ బట్ ద కాస్ట్ ఆఫ్ 7 వర్టెక్స్ 7. సో 42. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? 45 ఉంది, కాబట్టి 45 యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. నెక్స్ట్ 45 42లో స్మాలర్ వాల్యూ ఏంది? 42, కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 42 అనేది ఏ వర్టెక్స్ యొక్క కాస్ట్? 7 వర్టెక్స్, కాబట్టి నెక్స్ట్ 7 చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి విజిటెడ్ వర్టెక్స్ సెట్ ఎంత వస్తుంది? 1 2 3 6 5 7. 1 2 3 6 5 7. ఆల్రెడీ మనం 10 ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ అయింది, ఇది కూడా క్యాలిక్యులేట్ అయింది, నెక్స్ట్ ఇది కూడా క్యాలిక్యులేట్ అయింది, నెక్స్ట్ ఇది కూడా క్యాలిక్యులేట్ అయింది, నెక్స్ట్ ఇది కూడా క్యాలిక్యులేట్ అయింది. సో బట్ ఇక్కడ మనకున్న వర్టెక్స్ ఏంది? ఓన్లీ 1 వర్టెక్సే. అది ఏం వాల్యూ? ఫోర్త్ వర్టెక్స్. ఓకే, సో ఫోర్త్ వర్టెక్స్. సో ఏ వాల్యూ ఉంది? 45 ఉంది. సో 45 ఉంది. ఒకసారి 4కి మనం ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయండి. 4కి ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 4 to 7 ఒక ఎడ్జ్ ఉంది, బట్ 4 to 12 ఒక ఎడ్జ్ ఉంది. 4 to 7 ఒక ఎడ్జ్ ఉంది. 4 to 7 ఎడ్జ్ అంటే దేని యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు? కాస్ట్ ఆఫ్ 7. ఆల్రెడీ మనం కాస్ట్ ఆఫ్ 7ని క్యాలిక్యులేట్ చేసాము. 4 to 5 అంటే దేన్ని ఫైండ్ అవుట్ చేసినట్టు? కాస్ట్ ఆఫ్ 5. సో ఆల్రెడీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం D ఆఫ్ 4 అంటే 45 ఉంది. సో మనకి 4 నుంచి 3కి ఏం లేదు. 4 నుంచి 3కి ఏమైనా ఉందనుకోండి, అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఈ 30ని దానికి యాడ్ చేసి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి ఆ సింగిల్ వాల్యూని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసేయటమే. సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి సింగిల్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా, బికాస్ కాస్ట్ ఆఫ్ 4 అంటే ఆ 4కి వెళ్ళటానికి. ఓకే, సో ఆల్రెడీ మనం వెళ్ళాము, 4కి వెళ్ళాము. ఎంత ఉంది వాల్యూ మనకి? 45 ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు 4 to 7 కన్సిడర్ చేశారంటే దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు? 1 నుంచి 5ని క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు, 1 నుంచి 4ని క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు కాదు. సో ఆల్రెడీ ఇది కంప్యూట్ అయిపోయింది కాబట్టి దాన్ని సర్కిల్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఏ వర్టెక్స్? ఫోర్త్ వర్టెక్స్, కాబట్టి ఫోర్త్ వర్టెక్స్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు 1 2 3 6 5 7 4. సో కాస్ట్ ఎంత? 10, కాస్ట్ ఎంత? 30 45. సో 35 30 42. ఇప్పుడు మీరు ఇట్లా రాయొచ్చు. సో మనం ఏ వర్టెక్స్ని చూస్ చేసుకున్నాము? ఫస్ట్ వర్టెక్స్ని చూస్ చేసుకున్నాము. సో 1 నుంచి 2కి వెళ్తానికి, 3కి వెళ్తానికి, 4కి వెళ్తానికి, 5కి వెళ్తానికి, 6కి వెళ్తానికి కాస్ట్ ఎంతో రాయండి. కాస్ట్. సో 1 నుంచి 2కి వెళ్తానికి మనకి మినిమం కాస్ట్ ఎంత? 10. 1 నుంచి 3కి వెళ్తానికి మినిమం కాస్ట్ ఎంత? 30. 1 నుంచి 4కి వెళ్తానికి మినిమం కాస్ట్ ఎంత? 45. నెక్స్ట్ 1 నుంచి 5కి వెళ్తానికి మినిమం కాస్ట్ ఎంత? 35. 1 నుంచి 6కి వెళ్తానికి మినిమం కాస్ట్ ఎంత? 30. 1 నుంచి 7కి వెళ్తానికి మినిమం కాస్ట్ ఎంత? 42.
సో ఇప్పుడు దీని యొక్క పాత్ కూడా మీరు రాయాలంటే ఎలా రాయొచ్చు? సో ఫస్ట్ వర్టెక్స్ నుంచి ఇక్కడ మనం పాత్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన నెస్టీ లేదు. బికాస్ ఇక్కడ మన యొక్క మేజర్ ఏమైంది, సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం. అంటే ఒక వర్టెక్స్ని చూస్ చేసుకొని రిమైనింగ్ అన్ని వర్టిసెస్కి విజిట్ చేయడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ అవుట్ ద పాత్ హియర్. సో దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్గెస్ట్రా అల్గారిథం.